श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि. కనుమ అనేటువంటి మాట ప్రధానంగా రెండింటికి కనబడుతుంది. గ్రహణం వచ్చిన మరుసటి రోజుని కనుమ అంటారు, సంక్రమణం వచ్చిన మరుసటి రోజుని కనుమ అంటారు. కొండ కనుమ ఇత్యాదుల వలన ఈ కనుమ కూడా ఒక విధంగా హద్దు వంటిది. ఎలాంటిది అంటే ఈ కనుమ నాడు ప్రయాణం చేయరాదు అనేది ప్రధానమైనటువంటి నియమం. సంక్రమణం మరుసటి రోజు ప్రయాణములు చెయ్యరాదు పగటిపూట. ఇది శాస్త్రం చెప్తున్న విషయం. ముఖ్యంగా ఈ రోజున పశుపూజ అనేది చేస్తారు. పాలిచ్చే గోవులకు పసుపు కుంకం, పనిచేసే బసవినికి పత్రి పుష్పం అన్నారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. మన పంటకు సహకరించేటువంటి బసవడు అనగా వృషభములు, వాటిని ఆరాధించడం కూడా ఇందులో ఉన్నది. దేనివల్ల మనం గొప్ప ప్రయోజనాన్ని పొందుతున్నామో దాన్ని భగవత్ స్వరూపంగా భావించి ఆరాధించడం ఒక సంస్కారం. ఆ సంస్కారం మనకు ప్రాచీనులు చెప్పారు. అంటే గోవు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వైద్యశాస్త్ర పరంగాను మంత్రశాస్త్ర పరంగాను గ్రహించినటువంటి మహర్షులు గోవునే దేవతగా ఆరాధిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ గోవులని వృషభాలని ఈ రోజున ప్రత్యేకంగా ఆరాధించడం అనే నియమం వ్యవసాయదారులు పెట్టుకున్నారు. గోవు గురించి వేద విజ్ఞానం చెప్తున్న విషయములు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా గోవు గురించి అగ్నియా అనే మాట చెప్పింది వేదమంత్రం. అంటే గోవు ఎట్టి పరిస్థితుల్లో హింసింపబడకూడదు. గోషు మారీరిష గావో దబ్ధా ఇత్యాది వేదమంత్రముల్లో గోవు పూజ్యురాలే తప్ప దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనే హింసించరాదు. గోవుని చంపడం దాకా కాదు, కొట్టడమే మహాపాపం అని శాస్త్రం చెప్తున్నది. గోవునందు సర్వతీర్థమయీం దేవీం వేదదేవాత్మికాం శివాం సురభిం యజ్ఞస్య జననీం మాతరం త్వాం నమామ్యహం అని మహాభారతంలోని మాట. సర్వతీర్థమయి సర్వవేదదేవాత్మిక, అన్ని తీర్థములు గోవులో ఉన్నాయి. సర్వవేదములు సర్వదేవతలు కూడా గోవులో ఉన్నారు. అందు గోవుని ఆరాధించినట్లయితే మన అనేక దేవాలయాలు క్షేత్రయాత్రలు చేసినటువంటి సత్ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా గ్రహదోషాలు పోవాలి అనుకున్నటువంటి వారు గోవునికి సరైన గ్రాసాన్నిచ్చి ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకుంటే గ్రహదోషాలు పోతాయి. పైగా ఈ గోవులన్నిటికీ కూడా ముఖ్యమైన దివ్యశక్తి సురభీదేవి అనే పేరుతో ఆరాధింపబడుతున్నది. దీని గురించి మనకు ఉపాసనా శాస్త్రంలో కూడా విశేషములున్నాయి. దీనికి సంబంధించిన మంత్రం కూడా శాస్త్రములున్నది. శ్రీ సురభ్యై నమః ఇది మంత్రం. శ్రీ సురభ్యై నమః ఈ మంత్రం 1,00,000 జపిస్తే చాలు సిద్ధి లభిస్తుంది అని చెప్పారు. అంత సులభం ఇది. అంటే రోజు కొంత చొప్పున్న కొన్ని రోజులు మనం కేటాయించుకొని 1,00,000 జపం పూర్తి చేయవచ్చు. పైగా ఈ మంత్రంతో కానీ మనం ఆరాధన చేసినట్లయితే ఎలాంటి దుర్లభమైనవైనా కూడా సాధించుకోవచ్చని మనకు దేవీ భాగవతం చెప్తున్న విషయం. అయితే దీన్ని ఆరాధించేటువంటి విధానం ఏమిటంటే ఘటేవా ధేను శిరసి బంధస్తంభే గవామపి సాలగ్రామే జలాగ్నౌవా సురభిం పూజయేత్ సదా. ఘటేవా ధేను శిరసి అంటే ఒక కలశంలో మనం సురభీదేవిని ఆవాహన చేయవచ్చు. ఈ సురభీదేవి నారాయణుని యొక్క వదన కమలం నుంచి ముందు ఉద్భవించిందిట ఆ తల్లి. అప్పుడు ఒక అమృతమయమైనటువంటి క్షీరాన్ని గోలోకంలో ఆ శ్రీకృష్ణ పరమాత్మకు ఆ తల్లి ఇచ్చినదని, దాని సంతతే ఈ సమస్త భువనముల యందు వివిధములైన గోసంతతిగా ఉన్నది అని మనకు శాస్త్రం చెప్తున్నటువంటి విషయం. ఈ గోలోకం అనేది బ్రహ్మలోకానికి కూడా పైనున్నదిట. అక్కడ దివ్యములైన గోవులు ఉన్నాయి. ఈ గోవులు మంత్రస్వరూపములు. అందు గోవునందు సర్వ వేదమంత్రముల యొక్క శక్తి దాగి ఉన్నది. కనుక కలశమునందు సురభీదేవిని ఆవాహన చేసి షోడశోపచార పూజ చేయవచ్చు. అదేవిధంగా గోవు యొక్క శిరస్సున అంటే గోవుకు మొత్తం పూజ చేసి ఆ శిరస్సునందు ఈ సురభీదేవిని ఆవాహన చేసి ఆరాధన చేయాలి. అందుకే గోవుకు బొట్టు పెట్టడం అనేటువంటి పద్ధతి కూడా మనకి శాస్త్రం అని చెప్తున్నారు. అలాగే గోవుని కట్టేటువంటి కొయ్యని కూడా పసుపు కుంకాలతో ఆరాధన చేసి సురభీదేవి పూజ చేయవచ్చు. సాలగ్రామమునందు జలము ఉంచినటువంటి కలశమునందు లేదా గోక్షీరము ఉంచినటువంటి వెండి పాత్ర యందు సురభీదేవిని ఆవాహన చేసి ఈ మంత్రసిద్ధిని పొందవచ్చు. ఎటువంటి కోరికలనైనా తీర్చగలిగే శక్తి సురభి ఆరాధన వల్ల ఉన్నది అని శాస్త్రం చెప్తున్న విషయం. పైగా మనకేదో పూర్వ పాప ఫలంగా దుఃఖం వచ్చినప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా సమస్యలు తీరని పరిస్థితి ఏర్పడితే గోసేవ చేస్తే తప్పకుండా ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు అని పూర్వశాస్త్రములు చెప్పడమే కాకుండా నేటికి ఎందరికో అనుభవ సిద్ధమైనటువంటి విషయం. అదేవిధంగా ప్రతిరోజు ప్రాతకాల నిద్ర లేస్తూనే ముందుగా ముగ్గురు వేల్పుల్ని అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని ముగ్గురు అమ్మల్ని తలంచుకుని ఇంద్రాది అష్టదిక్పాలకులు నమస్కారం చేసుకుని
సూర్యాది నవగ్రహాన్ని స్మరించుకున్న తర్వాత గోమాతను తలంచుకోవాలని శాస్త్రం చెప్తున్నది. ఈ విషయం మనకు మహాభారతంలో భీష్ముడు స్వయంగా ధర్మరాజుకు చెప్తున్నాడు. ప్రతివారు ప్రాతకాలం అనుకోవలసినటువంటి గోమంత్రాన్ని ఒకటి శాస్త్రంలో చెప్పారు. గావై పశ్యామ్యహం నిత్యం గావ పశ్యంతు మాం సదా గావోస్మాకం వయం తాసాం యతో గావస్తతో వయం గావో మమాగ్రతో నిత్యం గావ పృష్ఠత ఏవ చ గావో మే సర్వతశ్చైవ గవాం మధ్యే వసామ్యహం. ఈ 2 శ్లోకములు ప్రాతకాలం పఠించదగిన మంత్రములుగా భీష్ముడు చెప్తున్నారు. దీని భావం ఏంటంటే, ఆవులు మమ్మల్ని చూచుగాక, మేము ఆవుల్ని చూడాలి. మేము ఆవులకు చెందిన వారము, ఆవులు మాకు చెందినవి. ఎక్కడ గోవులుంటాయో అక్కడ మేముంటాము. గోవులు మా ముందు ఉండుగాక, గోవులు మా వెనుక ఉండుగాక, మా చుట్టూ గోవులు ఉండాలి, గోవుల మధ్యలో మేము నివసించాలి. ఇది దీని యొక్క భావం. ఈ భావన చాలు మనల్ని రక్షిస్తుందట. అందుకే గోసంపద సమృద్ధిగా ఉంటే దేశానికి క్షేమం. అలాగా దేశాభివృద్ధికి ఈ గో ఆరాధన అనేది అత్యంత విశిష్టంగా చెప్తున్న శాస్త్రం.